ఇష్టమని అందరూ ఓకే మాట్లాడి వాళ్ళమ్మ అందరికి ఇష్టమయ్యి నాన్న కూడా ఆయన చూడన్నా ఒకసారి దండం పెట్టుకోతండి అమ్మా ఫోటో నా పేరు సరిత. మా ఆయనని ఇష్టపడింది అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ, అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. చూసుకుంటానికే కదా సార్ చేసుకుంది, దేనికోసం చేసుకునేది? ఇప్పుడు చూసుకోవడం కోసమే చేసుకుంటున్నాం. ఇప్పుడు నా పెళ్ళి కార్యక్రమంలో పెళ్లి కూతురు తండ్రికి 2 అమ్మాయిలు. ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు, ఒక అమ్మాయి మంచిగానే ఉంటుంది. ఆమెకు పెళ్ళి అయిపోయింది. సరే, అదే పెళ్ళి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం. తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి ఆమెకు ఎటువంటి అదే పెద్దల సపోర్ట్ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేది. తల్లిదండ్రులకు ఓకేనా? తల్లిదండ్రులకు అందరు ఇప్పుడు చేసుకుంటే అబ్బాయికి ఇంతకుముందు పెళ్ళి అయింది. ప్లస్ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమే. అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ మానసిక వికలాంగైనంటే అమ్మాయి ఆమె ఇష్ట ప్రకారమే, ఆమెకు నచ్చింది కాబట్టి ఆ ఇష్ట ప్రకారంగా అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. గుళ్ళో అంగారం
అయ్యగారు అయ్యగారి సమక్షంలో పోలీసుల సమక్షంలో అందరి సమక్షంలో మంచిగా పెళ్లి జరిగింది. దీనికి సంతోషం.